మన నియోజకవర్గానికి వస్తే స్థానిక అంటే గత మాజీ శాసనసభ్యులు స్పీకర్ గారైనటువంటి తమ్మినేని సీతారాం గారి మీద ఒక ఇష్యూ వచ్చింది. అది ఏంటి అంటే చెప్పడానికే మాటలు ఎలా దాన్ని ఏ విధంగా మనం మాట్లాడాలన్న కూడా ఆలోచన వస్తుంది. అంటే ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు తెలుసో తెలియకో మనం మాట్లాడితే అయ్యో అంటాం. అలాంటిది 900 గజాలు సైటు అది చనిపోయింది అంటే లేని వ్యక్తిని చనిపోయిందని చెప్పేసి క్రియేట్ చేసి ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఆ సైట్ని వాళ్ళు లాక్కోవడం జరిగింది. మరి ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నడుస్తారో ఆయన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరూ అలానే ఉంటారనే దానికి కూడా ఇదొక నిదర్శనం. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో మంచి అనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి, కాకపోతే చెడుని బాగా ప్రోత్సహించారు. అందులో భాగంగానే మంచిగా ఉన్నటువంటి నాయకులు కూడా మరి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మంచి అనేది అంటే మినిమం సెన్స్ లేకుండా బిహేవ్ చేశారు. గత అసెంబ్లీలో కూడా వాళ్ళందరూ కూడా బిహేవ్ చేసే స్థితిని అందరూ కూడా మనం అందరం చూసాము. మరి ఈరోజు బతుకున్నటువంటి అంటే చనిపోయిన వ్యక్తికి ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే గత ప్రభుత్వంలో టైం తీసుకునేవాడు. దొంగ సర్టిఫికేట్లు క్రియేట్ చేయాలంటే తొందరగా క్రియేట్ చేశారు. దానిలో భాగంగానే ఈరోజు మరి స్పీకర్ గారు అయినటువంటి తమ్మినేని సీతారాం గారి ఇష్యూ కూడా అదే. మరి ఈరోజు ఆయన స్పీకర్ అంటే ఒక హౌస్లోనే కాదు రాష్ట్రంలో కూడా ఒక డిగ్నిటీ ఉన్నటువంటి పదవి. అది ఆయన సీట్లో కూర్చున్నప్పుడే ఆయన ప్రమాణం చేసి కూర్చున్నప్పుడు రాజకీయాలకి అంటే హౌస్లో కానీ బయట కానీ రాజకీయాలకు అతీతంగా ఆయన ఉండాలి అనేది. మరి ఈరోజు ఆయన చేసే పని రాజకీయాలకే కాదు యావత్తు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తలదించుకునే పరిస్థితి. ఈ జిల్లాలో కూడా అదే పరిస్థితి. మనం అందరం ఒకటి ఆలోచించాలి. రాజకీయాల్లో ఉన్నాం అంటే ప్రతిదీ ప్రజలు మనల్ని గమనిస్తారని ఆచితూచి మనం ఏ వ్యాపారమైనా చెయ్యాలి అనేసి పదవి ఉన్నది కదా అని మనం విడిసిపడితే అది ఎప్పుడు ఎల్లకాలం పదవులు అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ రోజు మనం చేసే తప్పు అది ఏ రోజైనా బయటకు వస్తారు. వచ్చిన రోజు మన పరిస్థితులు చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటారు. నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం అడగదలుచుకున్నాను. ప్రతిదీ కూడా మా నాయకులు తప్పు చేయలేదు, కూటమి ప్రభుత్వం లక్ష్యపూరితమైన ఇది చేస్తుంది అని చెప్తున్నారు కదా. మరి ఈ రోజు గత 4 రోజులుగా 5 రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక ఇది అంటే ఒక హాట్ టాపిక్ అనమాట. శ్రీకాకుళం జిల్లా వైపు రాష్ట్రం మొత్తం చూస్తుంది. అటు సీదర్ అప్పలరాజు గారి విషయం కానీ ఇటు మాజీ స్పీకర్ గారి విషయం కానీ రాష్ట్రం మొత్తం ఇటు తలెత్తి ఏం వస్తుంది, ఏం వింటాం, ఏం చూస్తామని మీడియాల ముందర టీవీల ముందర ఈరోజు అతుకుపోయే పరిస్థితి. మరి ఈరోజు ఎందుకు ఆయన వచ్చి మాట్లాడలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన మాట్లాడలేదు, జిల్లాలో పెద్దలు మాట్లాడలేదు. ఈ రోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి తానే నడిపిస్తున్నటువంటి నాయకులు మాట్లాడతారు కదా. మాది నీతివంతమైన పార్టీ, మా నాయకుడు నీతివంతమైన పరిపాలన అందించాడు, మేము అదే చేస్తున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడో ఇక్కడ కూడా అదే నడుస్తుంది. అదేంటా అంటే ఒక విషయం వాళ్ళ మీద వచ్చినప్పుడు ఒక అలిగేషన్ వచ్చినప్పుడు నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ అలవాటు అనేది లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే టాపిక్ ని డైవర్ట్ చేస్తారు. దాని నుంచి ప్రజల్లోంచి ఆ విషయాన్ని డైవర్ట్ చేసి పక్క విషయాల మీదకి వాళ్ళు లేవనెత్తారు. అది ఏంటా అంటే ఈ నియోజకవర్గంలో బాగా అలవాటు అయిపోయింది. గత 2 ఏళ్లుగా నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రతిపక్షం వాళ్ళ మీద ఎప్పుడు నేనేం మాట్లాడలేదు. ఈ రోజు నేను ఈ వేదిక ముఖంగా మాట్లాడుతున్నాను. నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో గత 2014 నుంచి ఈ రోజు వరకు అధికారం ఉన్నా లేకపోయినా ఈ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కోన రవికుమార్. నువ్వు పొద్దాక కోన రవికుమార్ తాలూకా మనుషుల్ని నువ్వు విమర్శించడమే నీ పని. మరి ఈ రోజు నువ్వు దీనికి సమాధానం చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, పెట్టి ఆయనలో ఏదైనా తప్పు లేదు అంటే నువ్వు చెప్పాలి. రుజువు చేసుకోండి, మీరు రుజువు చేసుకోండి, మా నాయకుడు తప్పు చేయలేదు అని మీరు చెప్పండి. అంటే మీరు మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, జిల్లాలో పెద్దవాళ్ళు ఉన్నారు, ధర్మాన బ్రదర్స్ మాట్లాడతారు. ఇప్పుడు నిన్న సీదర్ అప్పలరాజు గారు అరెస్ట్ అయితే 6 గంటలో తప్పు చేయలేదని మాట్లాడారు. మరి ఈ రోజు ఈ విషయానికి ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీకు తెలుసు ఆయన తప్పు చేశారని. అంటే మీ పార్టీ నమ్ముతుంది కదా, మీరు బయటకు వచ్చి చెప్పండి.
ఆయన తప్పు చేశారనే విషయం మీరు చెప్పండి. మీరు చెప్పినా చెప్పకపోయినా ఆధారాలతో బయటకు వచ్చింది, రేపు ఇంకా వస్తాయి. అంటే మనం ఈరోజు ఒక తప్పు చేసేసి అధికారం ఉన్నప్పుడు మనం విడిచిపడితే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. ఇంకొక విషయం, శ్రీధర్ అప్పలరాజు గారు మాట్లాడుతున్నారు, ఏంటది కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అని. ఎక్కడండి కక్ష సాధించిందండి? యాక్సిడెంట్లు అనేవి అవి ఎవరు కూడా కావాలని చెయ్యరు. జరిగిన యాక్సిడెంట్ గురించి ఈరోజు మేము ఎవరు మాట్లాడట్లేదు. ఆయన కేసుని అంటే ఆ కేసు లేకుండా ఆయన మాఫీ చేయడానికి చూశాడు. అంటే మీ ఇంట్లో పిల్లలు మీ కుటుంబ సభ్యులు అయితే ఒకటి, పక్క కుటుంబ సభ్యులు అయితే ఒకట. మరి ఆ రోజు ఆ కుర్రోడు ఎలా అయితే స్టేషన్కి వెళ్ళి నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పాడో అలాగే వీళ్ళ అబ్బాయిని ఆ రోజు ఆయన గౌరవంగా తీసుకెళ్లి పోలీసుల ముందు నిలబెడితే ఈయన స్థాయి ఎక్కడికో పెరిగిపోయి ఉండేది. అంటే రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు మైకుల ముందుకు వచ్చి నీతి మాటలు మాట్లాడతారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అదే పని చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే నేను అడుగుతున్నాను, సిగ్గులేని మాటలు మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఆయన ఏంటి కక్ష సాధింపు ఏంటండి కక్ష సాధింపు? మీరు ప్రూఫ్స్ కనపడుతుంటే కక్ష సాధింపు అని చెప్తున్నారు. చిన్న పిల్లోడు అంటున్నాడు. ఈయన కూడా అంటే ఒక మాజీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తికి మంచేదో చెడోదో తెలియదండి. ఒక వ్యవహారం మనం చేసినప్పుడు అన్ని తెలుసుకొని చేయాలి. మీరు ఏదైనా మీరు తప్పు చేయలేదంటే మీడియా ముందుకు రండి, వచ్చి మీరు నిరూపించుకోండి. మీ తాలూకా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇది చాలా దీనిగా కొనుక్కున్నాను, లేకపోతే ఇంకోటి మీరు చెప్పండి. అంతేగాని మేము మీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక నాయకులు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు నమ్మరు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న అరెస్ట్ అయితే కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏంటి సంబంధం అని ధర్మాన బ్రదర్స్ మాట్లాడుతున్నారండి. మరి మొన్న ఆయన ఏం చెప్పాడు? కొడుకు తప్పు చేయలేదని మాట్లాడాడు. అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. నిమిషానికి ఒక మాట, అరగంటకు ఒక మాట, గంటకు ఒక మాట. గతి లేని పార్టీ, మతిలేని మనుషులు. ఉన్నమతులు కూడా పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే ఉన్నమతులు పోతాయి. ఇదే స్పీకర్ గారు గత 30 ఏళ్ళు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు చేశారు. ఒక గౌరవప్రదమైనటువంటి పదవులు చేసి మంచిగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక గొడ్డల పార్టీ, ఒక పనికి మాలిన పార్టీ, ఒక సైకో పార్టీకి వెళ్ళి ఆయన కూడా మతి భ్రమించిన పనులే చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే పెద్దలు ఊరికే సామెత చెప్పలేదండి. 6 మాసాలు ఒకరితో మనం సావాసం చేస్తే వారు వీరవుతారు, మీరు వారవుతారు అంటారు కదా, అదే జరిగింది ఈ రోజు ఈ పార్టీలో. అంటే మంచి అనేది తెచ్చుకోవడం చాలా కష్టం. ఎప్పుడైనా ఎవరైనా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మనం నడవాలి. మనం ఏం చేసినా ప్రజలు గమనిస్తారు. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. అధికారం ఉండే రోజు విరవేయకపోతే అధికారం దిగిన మరుక్షణం మనకి ఇలాంటివి వస్తాయి. ఇంకా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ రెండే కాదు, ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాగా భూ కబ్జాలు చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. చట్టం ముందు ఎవరు చుట్టం కాదు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్షిస్తుంది. ఎందుకంటే అది మా అన్న నందమూరి తారక రామారావు గారు పాటించి పార్టీని స్థాపించారు. అదే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. అలాగే అన్న లోకేష్ గారు కూడా ఆ పార్టీలో ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే శిక్షిస్తారు. నిన్న గుంటూరులో మహిళ పైన జరిగింది. కారణాలు ఏవైనా కావచ్చు. తెలుగుదేశం కార్యకర్త ఫాలోవరే. మరుక్షణం ఆయన్ని సస్పెండ్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఆ రోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా మేము సస్పెండ్ చేస్తాం. అది మాకుండే నీతి నిజాయితీ, మా పార్టీకి ఉండే గౌరవ మర్యాదలు. మేము అవే పాటిస్తాం, అవే చేస్తాం. రాజకీయాల కోసం మన తాలూకా దేనమైన స్థితికి దిగిపోకూడదు అనేది నా యొక్క సిద్ధాంతం. నేను అది పాటిస్తున్నాను. మా నాయకులు కూడా మాకు అదే చెప్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడ ఉన్నాయి, ఎవరిని అడిగినా ఆయన చరిత్ర కానీ, ఆయన హావభావాలు కానీ, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏటి వచ్చారనే విషయాన్ని అందరికీ తెలుసు. అదే వ్యక్తి కోన రవికుమార్ గారిని నిన్న విమర్శించి జరిగింది. ఆయన నిన్న ఏంటంటే సీతారాం గారు లేకపోతే కోన రవికుమార్ గారు ఎక్కడ ఉన్నారు? అసలు ఈయన ఎక్కడో కాలేజీల్లో జీతానికి పనిచేసిన వ్యక్తి ఈరోజు రాజకీయంగా వచ్చి ఏం తెలుసు ఆయనకి? ఆ రోజు ఆమదాల వలస నియోజకవర్గానికి
చీపురుపల్లి నియోజకవర్గానికి ఆ రోజు దీనికి దానికి సంబంధం లేని వ్యక్తి ఆ రోజు కోన రవికుమార్ గారు చీపురుపల్లి నియోజకవర్గంలో 1982లో మన పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పుడు వాళ్ళ చిన్నాన్నలు ఎస్ఎంపురం సమితికి చైర్మన్గా పనిచేశారు, సమితి అధ్యక్షులుగా పనిచేసి ఆ కుటుంబ నేపథ్యంలో అలాగా ఈ రోజు వరకు తాతలు తండ్రులుగా వస్తూ ఈ రోజు వరకు కూడా రవికుమార్ గారు ఏంటంటే ఈ నియోజకవర్గంలో వచ్చి ఆయన ఏంటంటే రాజకీయాలు చేస్తున్నారు. ఆయన్ని విమర్శించే స్థాయి కానీ ఆమెను విమర్శించే హక్కు కానీ చింతాడ రవికుమార్ గారికి ఉందా? లేదు. కానీ ఆయన ఏదో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తర్వాత ఈరోజు కోనవోలు ఫ్యామిలీ అంటే పెనుబర్తి కోనాలు అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఈయనకి నక్కకి నాగలు అనుకున్న తేడా, ఈయనేదో ఆశించి ఏదో చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి ఈరోజు ఆ రోజు 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్లో ఈ సైకో పరిపాలనలో ముఖ్యమంత్రి నుంచి ఆ వైసీపీ నాయకుల నుంచి మొట్టమొదటిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ఆ సైకోలపై పోరాటం చేసి వైసీపీ పోరాటం చేసిన వ్యక్తి అయినా ఎవరు ఉన్నారంటే మా నాయకుడు కోన రవికుమార్ గారు మాత్రమే మేము గర్వంగా చెప్పగలం. ఆ నేపథ్యంలో ఆయనపై ఆయన ప్రశ్నిస్తున్నారనే ఆలోచనతో అనేకమైన కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఏమైనా ఆయన కనీసం ఖాళీ బోటికైనా ఏమైనా చేసుకోగలిగారా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే ఆయన భూములు తిన్నాడని అది తిన్నారని ఇది తిన్నారని పెట్టారు. అదే చింతాడ రవికుమార్ గారు 2019, 2024 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉండి ఏం చేశాడు? ఆయన ఒక్కటి ఎక్కడైనా ఆయన ఎక్కడైనా చేశారని చూపించారా? ఏం లేదు. రేపు వచ్చేది ఇంకేముంటుంది? వైసీపీ పార్టీ రేపు ఏమైనా వస్తుందా? ఆ పార్టీ రేపు మనుగడలో ఉండదు. చింతాడ రవికుమార్ గారు ఎక్కడ పోటీ చేస్తారు? పార్టీ ఉండదు. ఆయన చేస్తే కౌన్సిలర్ చేసుకోవాలి. పార్టీ లేని పార్టీకి ఆయన ఏంటంటే ఉండి అవాకులు చవాకులు పేలుతూ మా నాయకుడి మీద ఏంటంటే ఈర్ష్యా భావాలతో ఏదేదో కల్పించుకుంటూ ఆయన ఉన్నవి లేనివి కల్పిస్తున్నారు. ఈరోజు భూములపై ఏం చేశారు? ఆయన 2019 పోరాడుతున్నాడు. ఆయన భూములపై ఏం చేశాడు? ఏంటి? ఆయన గాలిపోటీ కూడా ఆయన చేయలేదు. ఆయనపై ఎన్నో కేసులు పెట్టారు. ఏ ఒక్క కేసులకైనా ఆయన జరిచారా? ఏట్ లేదు. ఆయన అది నేను చేశారు. ఆయన ప్రశ్నిస్తున్నారనే ఆలోచనతోటే కేసులు పెట్టారు. తరువాత ఈరోజు నారాయణపురం అక్కడ ఉంది, ఏది మన మిత్తుబట్టిలో నేను ఎమ్మెల్యే గారికి ఏంటంటే మేము రిప్రజెంటేషను మా పరిస్థితులు ఏంటంటే అక్కడ వేరేగా ఉన్నాయని మేము ఆల్రెడీ ఆయనకి ఏంటంటే ఇవ్వడం జరిగింది. దీనిపైన ఆయన ఏంటంటే ఒక నీటి సంఘ నేను దూసి నీటి సంఘ అధ్యక్షుడిగా నేనే రిప్రజెంటేషన్ ఆయనకి ఇచ్చి మా భూములు అక్కడ పూర్తిగా ఎండిపోతున్నాయి, మా భూములు పూర్తిగా పోతానే ఉద్దేశంతో అక్కడ ఆ కాలువలో నేను తీర్మానం చేసి మా నీటి సంఘ డైరెక్టర్లు మా ఉపాధ్యక్షులతో తీర్మానం చేసి కలెక్టర్ గారికి ఆ తర్వాత ఏంటంటే మన ఎమ్మెల్యే గారికి మా నాయకుడైన ఎమ్మెల్యే గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఏంటంటే వాలు ఇప్పుడు ఆల్రెడీ 2 సైడ్ వాల్స్ ఉన్నాయా, అక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఏంటంటే రైతుల సమక్షంలో ఓన్లీ నీటి సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అక్కడ ఏదో కోన రవికుమార్కి ఉంది, ప్రతి విషయాన్ని కోన రవికుమార్ గారు చేస్తారని ఆలోచనతో దుష్ప్రచారాలు చేసి ఆయన ఏంటంటే ఉన్నది లేనిది అంటే ఈ నాయకుడు ఏంటంటే వైసీపీ నాయకులు మెప్పారు. ఆయన పదే లేనిది చెప్తే అదే అలవాటుగా జనాలకు ఎక్కుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సైకో నాయకులకు అలవాటు చేసిన వల్ల వీళ్ళు కూడా ఉన్నది లేనిది ఉన్నట్టు అలా క్రియేట్ చేస్తున్నారు తప్ప అక్కడ ఏది కూడా ఆ పైన అక్కడ ఏంటంటే ఆ మట్టిలో ఆల్రెడీ మట్టి పేరిగిపోయి మట్టి చెత్త అంతా చేరిపోయి మీద ఉన్నటువంటి 400-500 ఎకరాలు ఏంటంటే ముంపుకు గురైపోయి ఆ కింద ఉన్నటువంటి రాగోలు ఆ కింద ఉన్నటువంటి బలగా ఆ కింద ఉన్నటువంటి ఆ భూములకు కూడా అన్ని కూడా నీరు వెళ్లకుండా అక్కడ స్ట్రక్ అయిపోయింది. అవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి నీటి సంఘ అధ్యక్షులుగా తీర్మానం చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే మేము ఆ విషయాన్ని జేసీ గారికి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇచ్చాం, ఇరిగేషన్ కూడా చెప్పాం. అది అధికారికంగా ఈ మధ్యన చేయవలసింది కానీ టైం లేక మేమే ఏంటంటే టైం అయిపోతుందనే ఉద్దేశంతో నీటి సంఘ అధ్యక్షులుగా రైతులుగా అందరం కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఇంకా అక్కడ నుంచి అక్కడతో కాకుండా ముందున మన ఇది ఉంది కదా ఏది మన
ఫ్లైఓవర్ వరకు కూడా అటు సైడ్ ఇటు సైడ్ చేస్తూ అక్కడ కొంత ఆక్యుపేషన్ జరిగింది. ఆ ఆక్యుపేషన్ కూడా పూర్తిగా తొలగిస్తాం. కొద్ది టైం తీసుకొని ఏది కూడా ఉండదు. మా నీటి సంఘ పరిధిలో పూర్తిగా నీటి సంఘ అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో 1 ఇంచి భూమి కూడా అక్కడ ఏది లేకుండా మేము ముందుకెళ్తాము. అక్కడ రైతుల ప్రయోజనార్థం నీరుకి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని, నీరు ఆటంకం చేయకూడదని ఆలోచనతోటి మేమేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తని మట్టిని బురదని అంతా తీసాము. అప్పుడు మేము మిషన్ పెట్టాము. ఆల్రెడీ గతంలో మిషన్ పెడితే ఏంటంటే పూర్తిగా మిషన్ దిగిపోయింది, కూరిగిపోయింది. ఆ ఊబిలో పూర్తిగా మిషన్ కూరిగిపోయింది. ఆ మట్టి చెత్త దీంతో ఈ కూరిగిపోయినందువలన మేము మరలా దీనిని అందరం కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి, ఇరిగేషన్ దృష్టిలో పెట్టి పూర్తిగా వాటర్ వెళ్ళడానికి ఇదో ఈ విధంగా మేము చేయడం జరిగింది. నీరు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా పూర్తిగా ఏంటంటే ప్రవాహం లేకుండా, ఏ రైతు ఇది కూడా మునిగిపోకుండా, ఎక్కడ కూడా పంటలు మునిగిపోకుండా నీరు ఏంటంటే వెళ్తుంది. మేము ఇదే దీంతో మా ప్రభుత్వం, మా రవికుమార్ ఆశీస్సులతో మా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా రైతులకు దీనికోసమే మేము ఇంకా ముందుకెళ్తాం. అన్ని కూడా ఏంటంటే నీకు రేపు ఫర్దర్గా ఎక్కడ ఉన్నాయి, ఏ అడ్డు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమించినే, కాలువల మీద ఇల్లులు కట్టినే ఆల్రెడీ మేము తీర్మానం చేసున్నాం. ఎక్కడ కూడా ఏ ఇల్లులు కట్టినా ఏది కట్టినా పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఈ వాల్ అనేది ఏంటంటే కిందగా ఏంటంటే మన ఫ్లైఓవర్ వరకు కూడా యువతరావతల సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టైం లేక ఇప్పుడు అందాక ఏంటంటే మా నీటి సంఘ అధ్యక్షుల ద్వారా, డైరెక్టర్ల ద్వారా, రైతుల ద్వారా అక్కడ వరకు మేము అప్రోచ్ వేసాం. కింద కూడా గ్రావెల్ వేసి రోడ్డు చేయడం అయింది. అది కూడా ముందుకు తీసుకెళ్ళి మా తెలుగుదేశం పార్టీ కూటమి విధానమే, ఎక్కడ కూడా ఆ విధానంతో ముందుకెళ్తాం కనుక రేపు ఇప్పుడు మొన్న నేను చింతల రవికుమార్ చెప్తున్నాను, నేను రేపు వచ్చేసి నేను అక్కడ ఇచ్చేసేస్తాను. రేపు నేను వచ్చాక ఏంటంటే మేము అది ఎక్కలేస్తాం, ఇది ఎక్కలేస్తాం. రా, నీకు దమ్ముంటే మేము రైతులుగా రేపు అక్కడే నిల్చుంటాం. నీకేమైనా దమ్ముంటే నువ్వు రేపు అక్కడికి వచ్చి మా రైతులతో నువ్వు అక్కడ ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తావు, నువ్వు వెయిట్ చేస్తావు. నువ్వు ఒక మగోడు అయితే నువ్వు అక్కడికి రమ్మని మేము ఛాలెంజ్ చేస్తాం.